హలో ఎవ్రీవన్, గోకర్ణ వెళ్తున్నాం. 4 days ట్రిప్. మా పాప అక్షరాభ్యాసం కోసం శృంగేరి వెళ్తున్నాము. శృంగేరి రేపు అమావాస్య కాబట్టి దీపావళి రోజు శృంగేరిలో డైరెక్ట్గా వెళ్ళి చేయించట్లేదు. సో 4 days ట్రిప్ ప్లాన్ చేసుకొని ఫస్ట్ అయితే గోకర్ణ వెళ్తున్నాం. అసలు చాలా బాగుంది. ఒక్క చెట్లు అంట ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అడయార్ ఆనంద్ భవన్ దగ్గర కార్స్ అసలు ఎంత దూరం ఉన్నాయి అంటే 1/2 కిలోమీటర్ అవతల పార్కింగ్ చేసుకున్నాము. A2B దగ్గర అయితే ఫుల్గా జనం ఉన్నారు. తినడానికి ఒక 1/2 hour పట్టేటట్టు అనిపించింది. అందుకనే ఇలా శాండ్విచ్ చేసుకొని తినేసాము. ఇంటి దగ్గర నుంచి వాటర్ కూడా క్యాన్లో పట్టుకొని తెచ్చుకున్నాము. అడయార్ ఆనంద్ భవన్లో చాలా జనం ఉండడం వల్ల కాఫీ తాగడానికి కూడా కుదరలేదు. సో సాయి కెఫే అని ఈ చిన్ని బ్యూటిఫుల్ కెఫే దగ్గర అయితే ఆగాము. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. టాక్ అవుతుంది వచ్చి ఏది బటర్ఫ్లై చెస్ట్ కాలింది. అర్రే అర్రే కార్లోనే మేము చేసుకున్న శాండ్విచెస్ తినేసి ఆ చిన్ని క్యూట్ కెఫేలో కాఫీస్ తాగేసి మేమైతే గోకర్ణకి స్టార్ట్ అయ్యాము. బెంగళూరు టు గోకర్ణ రోడ్డు మొత్తం హైవేనే ఉంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 50 kilometers తప్ప. ఇది కూడా ఘాట్ మరీ అంత డేంజరస్గా అయితే ఉండదు. సింపుల్గా సాఫీగా సాగిపోతుంది. ఇదైతే గోకర్ణలో మా రిసార్ట్కి వెళ్ళే దారి. మేము మామూలు హోటలే బుక్ చేసుకున్నాము. నార్మల్ రిసార్ట్ అనమాట. శాంతికృష్ణ రెసిడెన్సీ అని ఒక హిల్ టాప్ హోటల్ అది. అక్కడ చుట్టుపక్కల కూడా అన్నీ ఇలాంటి హోటల్సే ఉన్నాయి. సో ఇదే మేమున్న శాంతికృష్ణ రెసిడెన్సీ ఎస్కే ప్యాలెస్. ఇక్కడైతే మా హోటల్ రూమ్కి మాకు 5,000 rupees అయితే అయ్యింది. అంటే 4 adults అండ్ ఒక చిన్న పాప కాబట్టి. హోటల్ అండ్ రూమ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేయండి. ఇదే మనం ఉండే రిసార్ట్, మామూలు రిసార్ట్ ఇది. బాగుంది పిలువ అమ్మని. మొక్కలు ఎంత బాగా వచ్చున్నాయి అసలు. బెంగళూరులో అయితే అసలు రానేరు సరిగ్గానే. గోకర్ణలో రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి వ్యూ చూడండి అసలు. వావ్, అద్భుత, ఎంత బాగుందో అసలు. కనిపించలేదు అసలు. ఉన్న హోటల్ నుంచి అయితే గుడి ఒక 1/2 kilometer అన్నారు. కాకపోతే అడవి మార్గంలో కొంత దూరము, ఇంకా చిన్న చిన్న సందుల్లో కొంత దూరం వెళ్ళాలి. మేమైతే 100 rupees ఇచ్చి హోటల్ వాళ్ళు ఇచ్చిన ఆటో అతనితో అయితే వెళ్ళాము. దర్శనం అయిపోయింది. గుడికి జస్ట్ ఒక 200 meters దూరంలో పై హోటల్ అని ఒక హోటల్ ఉంది. భోజనం అయితే చాలా బాగుంది. ఎట్టుందిరా దోశ? గమ్య చూడు, గమ్య దోశ బాగుందా? చూడు తిను పెట్టుకో. నేను టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ లోకల్స్ని అడిగితే ఒక హోటల్ పేరు చెప్పారు, పై హోటల్ అని. అక్కడ భోజనం చేసాము. టిఫిన్స్ ఉన్నాయి, భోజనం ఉంది, మీల్స్ చాలా బాగున్నాయి. టిఫిన్స్ అండ్ భోజనం కూడా బాగున్నాయి. అండ్ కాస్ట్ కూడా తక్కువే ఉంది. మీల్స్ వచ్చి 100 rupees, దోశ వచ్చి 40 rupees ఆర్ సంథింగ్. పెద్ద దోశ ఇస్తున్నారు, చాలా బాగుంది. మేమైతే అక్కడే తినేసి వచ్చాము. వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని హోటల్ స్టే అయితే బాగుంది. ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. రాత్రి అయితే మేము బయట తినేసి వచ్చి ఇక్కడ లస్సీ అయితే తాగాము. కానీ హాట్ వాటర్ అయితే 24 hours రన్నింగ్ హాట్ వాటర్ అన్నారు. హాట్ వాటర్ అయితే రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవలేదు. కింద ఎవ్వరూ లేరు రిసెప్షన్లో చెక్అవుట్ చేయడానికి కూడా. ఇప్పుడు ఏమో చూడాలి. ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ అలాంటివి గోకర్ణలో చేయాలంటే ఈ హోటల్ వాళ్ళే మనకి కాంటాక్ట్స్ కూడా ఇస్తారు. ఇక్కడ రేట్స్తో పాటు ఉన్నాయి, చూడొచ్చు మీరైతే. కావాలనుకునే వాళ్ళు హోటల్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు.